నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. 30 ఏళ్ల కళ, ఎంతో మంది మరణాలు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతూనే ఉంది. బట్ ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సుప్రీం తీర్పుతో ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలోనే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేసి తీర్తామన్నారు. సో అన్నట్టుగానే 7 నెలల్లోనే 2 సభలో, అటు మండలి ఇటు శాసనసభలో ఇక ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణకు ఆమోద ముద్ర వేసుకొని ఒక చట్ట రూపాన్ని దాల్చినటువంటి పరిస్థితి. సో చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారు, గత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ గారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన రాజకీయ జీవితంలో ఆయన చూస్తూ ఉన్నారు. అసలు ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో ఏం జరిగింది, ఎంతమంది మరణించారు, అసలు ఆ కుటుంబాల పరిస్థితి ఏంది, ఈ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టాండ్ను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే. ప్రధానంగా మీరు 20-30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో సుదీర్ఘంగా పనిచేస్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట రూపాన్ని దాల్చింది. ఎట్లా చూస్తారు? ఇది నిజంగా ఎవరికి క్రెడిట్ పోతుంది? మందకృష్ణ మాదిక, మోత్కుపల్లిక, లేకపోతే ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలక, కాంగ్రెస్ పార్టీకి? మొట్టమొదట ఈ ఉద్యమాన్ని ఉర్రూతలొగించటానికి, ఈ కాజ్ని, ఈ యొక్క వర్గీకరణ విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేయటానికి ప్రాణాలు అర్పించినటువంటి సురేందర్ మాదిగ యువకుడు, అదేవిధంగా మహేష్ మాదిగ యువకుడు, అదేవిధంగా దామోదర్ మాదిగ యువకుడు, భారతక్క మహిళ, వీళ్ళకి పోతారు. ఇది ఎవరికి పోయేది కాదు, ఎవడు లేపితే లేచేది కాదు. వాళ్ళ మరణం అనేది ఈ యొక్క సాధనకు అవకాశం ఏర్పడదు. వాళ్ళ త్యాగం, వాళ్ళ రక్తం ధారపోసి సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ కలిగించారు. మాకు 70 సంవత్సరాల నుంచిగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కు మాకు రాలేకుండా పోతున్నది. కొంతమందే దానివల్ల బెనిఫిట్ పొందుతున్నారు. మా హక్కులు మాకు రాకుండా చేస్తున్నారు. అంబేద్కర్ ఆశించిన ఆలోచన విధానం అమలు జరగటం లేదనేటువంటి దాని మీదనే వాళ్ళు ఆనాడు మరి మరణించారు. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ మరి చెప్పినటువంటి మాటల మీద నమ్మి వాళ్ళు వాస్తవంగా చనిపోయారు, మరణించారు. వాళ్ళు మరణించేటప్పుడు కానీ కాలిపోయిన తర్వాత నేనున్నా, అది చాలా బాధాకరం. అది ఒకసారి గుర్తు చేసుకుంటే వాళ్ళకు ఎందుకు ఇంత అవసరం ఉండేనా, ఇంత త్యాగం అవసరం ఉండేనా అనిపిస్తుంది. బగబగ మండేటువంటి మంటల్లో కాలి బూడిదైపోయారు. వాళ్ళ రక్త తర్పణమే ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అనేది సాధ్యమైందనేది నాకున్నటువంటి అభిప్రాయం. మన ఎవరు శ్రీకాంతాచారి చనిపోతే ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగిందో, ఈ మాదిగల చేస్తున్న పోరాటం కూడా అదేవిధంగా ఉర్రూతలూగటానికి కారణం వాళ్ళ చావులు. వాస్తవంగా ఇది వాళ్ళకే అంకితం. వాళ్ళ కుటుంబాలని కలిసే ప్రయత్నం కూడా. ఆ తర్వాత ముఖ్యంగా ఈ విషయంలో మట్టుకి కాంగ్రెస్ పార్టీ ఒకరి చేతుల్లో ఉన్నది కాదు ఇది. మరిగా ఏదే కారణాలు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో మాకు పొలిటికల్ శక్తి బాగా తగ్గిపోయింది. మాకు అసెంబ్లీ టికెట్లు మా పాపులేషన్ తగ్గట్టు రాలేదు. తర్వాత పార్లమెంట్ టికెట్ అయితే ఒకటి కూడా రాలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా, ఎన్ని సమస్యలున్నా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకొని ఇది చట్టరూపం దాల్చేంత వరకు కూడా తను చేసినటువంటి కృషిని నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. జాతి పక్షాన కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఇది రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తీర్పు వెంటనే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని వారు చెప్పటం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ ఒక విధంగా ఒక మానసికంగా నాలాంటి వాడికైతే వాస్తవంగా చెప్పాలంటే ఇది మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నిమిషం మా గుండెల్లో ఒక ఆరని మంట. ఇది ఎట్లా మరి ఆరిపోతుంది, ఎప్పుడు ఇది సమస్య పరిష్కారం అవుతుందని ఎదురు చూస్తున్న తరుణంలో
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో అయితే ఈ సమస్య ఉన్నదో అది ఆయా రాష్ట్రాలు పరిష్కారం చేసుకోవచ్చు, మరి వర్గీకరణ చేయొచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది అభినందనీయం. దానికి అనుకూలంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ గారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఈ అనుకూలమైన అఫిడవిట్ దాఖలు సుప్రీంకోర్టులో మరి వాళ్ళ అభ్యంతరం తెలియజేస్తే కూడా కష్టమే కదా. ఓకేనా? అట్లా కాకుండా వాళ్ళు కూడా మరి ముందుకొచ్చి అఫిడవిట్ దాఖలు చేయటం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఏదేమైనా అందరూ దీనికి సహకారం, ఎవరు కూడా నో చెప్పని ఇష్యూ అంటే ఓన్లీ ఈ వర్గీకరణ. అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ ఎవరన్నా కావచ్చు, దీనికి మాత్రం మాది గలది న్యాయమైనటువంటి డిమాండు కాబట్టి దీనికి అందరూ సపోర్ట్ చేయాలని దాని మీద మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ప్రజల యొక్క ఉద్యమం అయింది, మాదిగల ఉద్యమం కాదు, ఇది ప్రజలందరి యొక్క ఉద్యమం అయింది. అందుకే ఇలా అది కార్యరూపం దాల్చింది. ముఖ్యంగా మరి అటు మోడీ గారికి కానీ కిషన్ రెడ్డి గారికి కానీ సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇకపోతే ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, ఎవరు చేసింది కాదు, కోర్టు చేస్తే తప్ప ఇది జరగలేదు మాట మనం అనుకుందాం. కానీ అందరి పాత్ర ఎంతో కొంత. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు తీర్మానం చేసి పంపారు కాబట్టి ఆ తీర్మానం చేసి ఈ యొక్క ఉద్యమానికి అయితేనేమి వర్గీకరణకు అనుకూలంగా స్పందించారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇకపోతే ఓవరాల్గా ఇటు ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి క్యాబినెట్కి, అదేవిధంగా ఎమ్మెల్యేలకి, అన్ని పక్షాల వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం. ఎవరు కూడా వ్యతిరేకించారు, ఇంక్లూడింగ్ మాల తమ్ముళ్ళు అన్నలు కూడా, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎవరు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు వ్యతిరేకించలేదు, అందరూ కూడా అనుకూలంగానే మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఈ కొద్దిగా అవగాహన లోపం వల్లనే కొద్దిగా చిన్న చిన్న విభేదాలు వచ్చినాయి, కానీ అది పెద్ద ఇదేది కాదు. ఇప్పుడు అవగాహన కలిగినటువంటి మానవతావాదులు మాల కులంలో ఎక్కువ, ఏమాట చెప్పాలంటే గద్దర్ కానీ, అదేవిధంగా సత్యమూర్తి అని నక్సలైట్ ఉండే ఒక ఆయన, పెద్ద నక్సలైట్ ఆయన, ఆయన్నే ఫస్ట్ ఇది ఉండాలని చెప్పింది మాలనే కూడా. అట్లనే మరి జి వెంకట స్వామి గారు కూడా, అదేవిధంగా మన జేబీ రాజు కానీ, నాగయ్య గారు కానీ, వీళ్ళంతా కూడా మాల కులస్తులు. వీళ్ళు అడ్వాన్స్ ఉన్నారు, చాలా అడ్వాన్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏబిసిడి జరిగితేనే మంచిది, అందరికీ న్యాయం జరగాలి కదా, రాజ్యాంగపు హక్కులు ఫలితాలు అందరికి చేరాలి కదా అనేటువంటిదే వాళ్ళ అభిప్రాయం తప్ప మరొకటి కాదు. వాళ్ళు లేపిందే. గద్దరు ఎలరో ఏం మాదిగ బతుకు ఎంత మొత్తుకున్న దొరకదు అంబేద్కర్ అని పాట పాడాడు ఆయన. అంటే ఈ కులం పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం అనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఎన్నడైనా అందరికి చెందాలి. ఇప్పుడు 70 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, రిజర్వేషన్లు కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఎంతకాలం వీళ్ళకు అనేటువంటి పరిస్థితి బయట వాళ్ళు కూడా అడిగేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో ఇది కొంచెం డీసెంట్రలైజేషన్ జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది, తొందరగా కవర్ అవుతుంది కదా. కానీ ఏదైతే క్రిమి లేయర్ అనేటువంటిది క్యాబినెట్ ఒప్పుకోలేదని చెప్తున్నారో, ఇది రాజకీయంగా ఓట్లు పోతేనో ఇంకోటో అనుకొని చేస్తున్నది తప్ప మరి క్రిమి లేయర్ అనేది ఎప్పటికప్పుడు ఇప్పుడు నీళ్లు తీస్తేనే కదా కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు బాగుపడ్డ వాళ్ళకి కొంత వెసులుబాట్లు కల్పిస్తూనే మొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి అంటే పొందనోనికి ఇవ్వాలి. ఏ సహాయం గవర్నమెంట్ నుంచి పొందనోనికి ఇస్తే మంచిది. బట్ అది అట్లాంటివి కూడా ఈ దేశంలో రావాలని నా కోరిక, వాస్తవంగా చెప్పాలంటే అది రావాలనేది నా కోరిక. ఎందుకంటే ఎప్పుడు ఇది అమలైతాయి, అందనోనికి అందకుండానే పోయే పరిస్థితి వచ్చేటట్టుంది. అందినవాడు అందినట్టుగా ఇలా విలాసాల జీవితం గడుపుతున్నారు. ఎస్సీలలో కూడా, ఎస్టీలలో కూడా, ఎవడైనా కావచ్చు. ఇంతకాలం అని మనం మాత్రమే బతికి మిగతా వాళ్ళని బతకకుండా చేయటం కూడా మంచిది కాదు. అది దళితులు ఆలోచించాలి. కానీ ఎందుకో మరి అంబేద్కర్కు ఉండే జ్ఞానం మా జాతికి రావటకపోవటం దురదృష్టకరం. అంబేద్కర్ ఆనాడు ఆయనకు కనీసం ఒక పూట అన్నం లేకపోయినా అందరు తినాలని ఆయన అందరి కోసం చనిపోయాడు. ఆయన పాపం జీవితం అంతా త్యాగం చేశాడు.
కానీ మా వర్గాల వాళ్ళకి మాది అనుకో ఇతర వర్గాలు అనుకో ఎవరన్నా అని అంత గొప్ప గుణాలు రాకపోవటం బాధాకరం. నేను దాని విషయంలో తీవ్రంగా చింతిస్తా ఉన్నా. ఇకపోతే అసలు రేవంత్ రెడ్డి గారు అయితే ఇది ఒక పెద్ద టాస్కే. ఆయన ఏ మాటకి ఆ మాటే. ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చాలా ఒత్తిడి ఉంది దీని విషయంలో. ఓకే, కొంత డిలే చేయాలనే ఒత్తిడి కూడా ఉంది. కొంత డిలే చేశారు, వర్గీకరణ ఒక్క నిమిషం చేశారు. కానీ ఏదో మొత్తానికి ఇది మనం అన్నం ఇది సాధించి పెట్టాలన్న అభిప్రాయం ముఖ్యమంత్రి గారి లోపల ఉంది కాబట్టే ఇది సాధ్యమైందనేటువంటిది మనకున్నటువంటి అభిప్రాయం. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడు అందరూ వర్గీకరణకు ఆమోదం ముద్ర పడ్డది, చట్టం రూపం దాల్చింది కాబట్టి చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ముఖ్యమంత్రి కలుస్తా ఉన్నారు, మంత్రులను కలుస్తా ఉన్నారు. సో కానీ మోత్కుపల్లి మాత్రం ఎందుకో ఎవరిని కలవట్లేదు, ఎక్కడ కూడా సెలబ్రేషన్లో అట్లా ఏం స్పందన అయితే కనిపించలేదు. నాకు తెలిసి మొదటి ఇంటర్వ్యూ అనుకుంటే ఈ వర్గీకరణ నిన్న చట్ట రూపం దాల్చిన తర్వాత మీ స్పందన. ఇప్పుడు ఇష్యూ ఏమిటి, నేను ఫిబ్రవరి 4th నాడు తీర్మానం ప్రవేశపెట్టిన రోజే నేను అంబేద్కర్ విగ్రహానికి దండేశాను, మీ ప్రెస్లో కూడా మాట్లాడాను. తర్వాత నిన్న అయిపోద్దేమో అనుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గర చాలా మంది ఉంటారు మా వాళ్ళు. అక్కడికి వస్తా ఉన్న టైంలో అది రాత్రి 9 అయినట్టు మండల్లో అయ్యేటప్పటికి లేట్ అయింది. అయినప్పటికీ ఆనందం అంటే మహా ఆనందం, మేము వివరాలు నా దుంకాలనా, కానీ చాలా ఆనందంగా ఉన్నా నేను. దాని విషయంలో వేరే అభిప్రాయం లేదు. ఒక మాజీ మంత్రిగా మీరు ముఖ్యమంత్రినో ఇది నా కలే, ఒక్క నిమిషం, ఇది నా కలే, నేను మొదలుపెట్టిన కలే. నేను ఆ కృష్ణ తమ్ముడిని తయారు చేసినటువంటి ఆలోచన. ఆనాడు ఖచ్చితంగా మన జాతిలో నాయకులు లేరు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నువ్వు పోరాటంలో ఉండు, నీ వెనక నేను ఉన్నానని ఆనాడు చెప్పాను 94లో. అదే తీరుగా నిన్నటిదాకా కూడా అదే అభిప్రాయంతో ఉన్నా, ఇప్పటికి కూడా అదే అభిప్రాయంతో ఉన్నా. కాబట్టి ఆ తమ్ముడు చేస్తున్నటువంటి కొన్ని తప్పుడు పనుల వల్ల కొంత మనసు అంటే ఏం తప్పు చేస్తున్నాడు, వినమే విషయం వినాలి. ఏంటంటే మనిషికులకు అహంకారం. ఇప్పుడు నేను మంత్రిని కాబట్టి అప్పుడు ఏం లేడు కాదు ఈ పిల్లగాడు, ఓకే ఏమే అనేది అంటే అతనికి ఇక్కడ స్థానం ఎక్కడ ఉంది హైదరాబాద్లో మాట అనుకున్నాం. బట్ ఒక సందర్భం వస్తే 3 నెలలు నా ఇంట్లో పెట్టుకున్నాను నేను. మందకృష్ణ అంటే ఇంకా మందకృష్ణ క్యాడర్ అనుకో, మందకృష్ణ ఈ ఎంఆర్పిఎస్కి సంబంధించిన వాళ్ళు అనుకో. ఉద్యమంలో ఆయన అరెస్ట్ చేయకుండా ఆయన ఒక దగ్గర ఉన్నాడు, ఆయన మనుషులందరినీ నా ఇంట్లో పెట్టుకొని ఎర్రమంజల కాలనీ 3 months నా దగ్గర పెట్టుకొని నేను భోజనాలు పెట్టి సాధిన అందరినీ. ఇట్లా జాతి కమిట్మెంట్ ఏంటంటే ఒకరికి అన్యాయం చేయాలనేది మన ఉద్దేశం కాదు, కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించడం నా నైజం ఎప్పుడైనా సరే. నేను మాదిగా అనే దాంట్లో కూడా నేను ఎక్కువ ఎన్నడూ కూడా మాలోని ఇట్లా అట్లా అని అన్నోడిని కాదు నేను. ఎందుకంటే వాళ్ళంతా కూడా మనకు అన్నదమ్ముల్లాగా అన్ని రంగాల్లో మనకు సహకరించారు వాళ్ళు. కానీ ఇష్యూ ఏమిటంటే అది కారణాలు ఏమైనా చిన్న చిన్న విభేదాలు అనేవి వచ్చినప్పటికీ నేను వాళ్ళ తోడ్పాటు కూడా అవసరం. రాబోయే కాలంలో మనం కలిసి అందరం సామాజిక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాధికారం ఇప్పుడు మనం ఉదాహరణకు అనుకుందాం, రెడ్లు ఎందుకు బాగుపడ్డారు, అధికారం ఉంది కాబట్టి. వాళ్ళే ముఖ్యమంత్రులు కదా స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి. తర్వాత కమ్మోళ్ళు ఎందుకు పడ్డారు, వాళ్ళు రాజ్యాధికారంలో రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎవడున్నా వాడికి మేజర్ షేర్ వస్తుంది కాబట్టి వాళ్ళ కులాలు బాగుపడ్డాయి. అదేవిధంగా వేలమలు వాళ్ళు బాగుపడ్డారు. బాగుపడిన కులాల బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా. ఈ కులాలకు రాజ్యాధికారం ఇచ్చే అధికారం రావటం లేదు. ఎంతసేపు మాకు రేషన్ కార్డు ఇయ్యి, మాకు ఇల్లు ఇయ్యి, మాకు చిన్న ఉద్యోగం ఇయ్యి అనే దాన్నే ఉన్నారు తప్ప వాళ్ళకి అవకాశం రావటం లేదు. కారణం ఏంటంటే అమాయకత్వం. వాళ్ళకి అమాయకత్వం ఉంది కాబట్టి వీళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. కాబట్టి అటువంటి రోజులు రావాలి. వాస్తవంగా కనీసం ప్రభుత్వం ఏదున్నా దాంట్లో వీళ్ళ భాగస్వామ్యం అన్నా ఉండాలి. మంత్రులుగా చైర్మన్లుగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం అంటే అన్ని రంగాల్లో ఉంటే అట్లా కూడా కొంత మన ఆ జాతికి మేలు జరుగుతుంది. కాబట్టి ఇవాళ
ఆ పరిస్థితి లేకుండా పోవడం దురదృష్టకరం. ఒక మాట చెప్పాలంటే తెలంగాణ కంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడే మాదిగలకు మేలైంది. ఆ తర్వాత మాదిగలకు సున్నా, ఏం జరగలేదు, తొక్కేసారు అందరు కలిసి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలుస్తున్నప్పుడే మాదిగలకు బాగుంది, ఇప్పుడు బాగాలేదంటారు అయితే. బాగాలేదు. ఎందుకు అట్లా ఈ 10-12 మీరే ఏళ్ళు చెప్పరాదు, మీరు చెప్పరాదు. మా ఎమ్మెల్యేలు ఎంతమంది లెక్కేసి చెప్పు. మా ఎంపీలు అయితే ఒక్కరు లేడు. నువ్వు చూసినావుగా, నేనే నిరాహార దీక్ష చేసిన ఇక్కడ. ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే మాదిగలకు కానీ బీసీలకు కానీ ఆయన నోరారా చెప్పేది, ఆ విధంగానే సహాయం చేసేది. అప్పటి నుంచే బీసీలకు గుర్తింపు వచ్చింది, అప్పటి నుంచే మాదిగలకు గుర్తింపు వచ్చింది ప్రత్యేకంగా. కాబట్టి ఆ మహనీయుడు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఏబిసిడి వర్గీకరణ ఆయన 2000లో చేశాడు. దానివల్ల కూడా చాలా ఫలితం వచ్చింది, మంచి ఫలితం వచ్చింది. కాబట్టి వ్యవస్థాపరంగా ఆలోచన ఉండగలిగి పేద ప్రజల పక్షాన ఉండగలిగిన నాయకత్వం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మా జాతిని మాత్రం తొక్కేశారు. అది చాలా బాధాకరం. ముఖ్యమంత్రిని కలుస్తారా మోత్కుపల్లి గారు? ఏమన్నా కలుద్దాం, ఏముంది దానికి, కలుద్దాం. అవకాశం మీరు అనుకున్న కోరిక నెరవేరింది. ఖచ్చితంగా ఖచ్చితంగా కలవాలనే ఉంది, నేను కూడా కలుస్తాను, కలుద్దాం. ఓకే, ఇంకా భవిష్యత్తు పోరాటం ఏమైనా ఉంటుందా ఈ వర్గీకరణకు సంబంధించి? మొన్నటిదాకా 11% కావాలి మాదిగలకు, 32 లక్షలు కూడా ఉన్నటువంటి మాదిగలకు అన్నారు. సో ఇప్పుడు చట్టరూపం దాల్చింది. భవిష్యత్తులో మళ్ళీ ఆ ప్రోగ్రాము ఆ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మందకృష్ణ మాదిగ నుంచో లేకపోతే మాదిగ సామాజిక వర్గం నుంచో? ఇప్పట్లో ఎవరు ఆ పోరాటం మాట్లాడినా అది దాంట్లో పసలేదు. కొంతకాలం పోనీయండి, ఇది అమల్లోకి రావాలి. కొంత దానివల్ల బెనిఫిట్ పొందాల్సిన సమయం వచ్చినప్పుడు పొందాలి. దాంట్లో కూడా ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అంటే తప్పకుండా గవర్నమెంట్తో ఎన్నడైనా కొట్లాడాల్సిందే. కొట్లాడి ఏముంది, చిన్న అమెండ్మెంట్ తీసుకుంటే అయిపోయాయి. ఓకే, చట్టం అయిపోయింది కాబట్టి అది పెద్ద ఇప్పుడు ఒక ఉపకులాన్ని తీసి 1లో ఉన్నోళ్ళను 2లో వేయటము, లేకపోతే 2లో కాకపోతే 3లో వేయటము, ఎన్ని వేయాలనుకున్నా ఒక రిపబ్లిక్ ఏం ఇస్తే అయిపోతుంది ప్రభుత్వం. మేము ఈ క్యాస్ట్ను దీంట్లో నుంచి దీంట్లో కలుపుతున్నాం, అయిపోతుంది. దానికి పెద్ద చట్టాలు ఆపాల్సినటువంటి అవసరం లేదు, మరొక రకంగా చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఉంటుంది, ఎవరికి ఉండే ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు దాంట్లో 59 కులాలని అందరూ ఎక్కడ సాటిస్ఫై అవుతారు? కారు. కారన్నప్పుడు కాకుండా ఉన్నప్పుడు అతని యొక్క నిరసన అనేది ఉంటుంది గ్యారెంటీగా. అది ఖచ్చితంగా దాన్ని కూడా ఎట్ట జల్లపాలి, వాళ్ళకి ఎట్ట మేలు చేయాలని అందరం ఆలోచించాలి, తప్పేం లేదు. ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా కూడా ఇతర సామాజిక వర్గాలు, ఎందుకంటే మాదిగ సామాజిక వర్గాలు దేశంలో కొన్ని చోట్ల కూడా ఉంటారు. సో అక్కడ కొన్ని చోట్ల బీజేపీ ఉన్నది, ఇంకొన్ని చోట్ల వేరే పార్టీ ఉన్నాయి. సో తెలంగాణ ఇక్కడ మొట్టమొదటిసారి ఇక్కడ నుంచి ఒక రూట్ మ్యాప్ వేసింది. సో కేంద్రం మీద ఏమైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వర్గీకరణ చేయాలన్నటువంటి అంశాన్ని లేవనెత్తే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? మీ నాయకులు మీరేమన్నా? ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఎస్సీస్ కూడా మునుపట్లాగా లేరు, వెనుకబడి ఏం లేరు మాట్లాడేదానికి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు తెలంగాణ కొరకు కాదు వాళ్ళు ఇచ్చింది, మొత్తం భారతదేశం కొరకు ఇచ్చారు. భారతదేశంలో ఎవడు నష్టపోతుండో అతను ఖచ్చితంగా ఈ యొక్క జడ్జిమెంట్ను మొదలు పెట్టుకొని ఫైట్ చేస్తారు కదా. ఖచ్చితంగా అది అమల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే అక్కడ వాళ్ళు స్పందించిన తీరును బట్టి నిర్ణయాలు జరుగుతాయి ఎక్కడైనా సరే. భారతదేశం మొత్తానికి సంబంధించిన ఇష్యూ అది. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మాదిగ మాల సామాజిక వర్గాలకు కానీ ఈ వర్గీకరణ మీద మీరేం చెప్తారు? నేనేమంటా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది మండుతున్న కుంపటిగా ఉండే, అది ఆరని అగ్నిలాగా ఉండేది. అది 30 సంవత్సరాల నుంచి, 70 సంవత్సరాల నుంచి ఉంది. ఉద్యమం స్పీడప్ అయింది 30 సంవత్సరాల నుంచి అనొచ్చు, కానీ ఆలోచన విధానం అయితే బాధపడేది 70 సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఇలా అది పరిష్కారం అనేటువంటిది ఇప్పుడు ఈ వర్గీకరణ ఇంత మాత్రాన జాతి మొత్తం ఏం బతకదు కదా. జాతి మొత్తం ఏమి దానివల్ల అందరూ బతికే అవకాశం ఉండదు కదా. చదువుకున్నోడికి ఉద్యోగం వస్తుంది, అది కూడా చదువుకున్నోళ్ళు 100 మంది చదువుకుంటే ఏ 2కో 3కో వస్తుంది. అంత మాత్రాన జాతి మొత్తం ఏం బతకదు. కానీ జాతి మొత్తాన్ని రాజ్యాంగబద్ధంగా పొందాల్సిన హక్కును పొందలేకపోయామనే ఒక బాధ నుంచి విముక్తి కలిగింది. ఓకే, దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశంగా తీసుకోవటం, తను ఎటువంటి కష్టమైనా తను ముందుకొచ్చి అది సాల్వ్ చేయటం. వాస్తవంగా నాకు 70 సంవత్సరాలు వచ్చింది, నా మనసు అంతా గాయపడినట్టుగా ఉండేది. నేను మాలోళ్ళ గురించి కొట్లాడినా, మాదిగోళ్ళ గురించి కొట్లాడినా, నా దగ్గర ఆ రకమైన ఫీలింగే లేదు. ఏ తమ్ముడు వచ్చినా, ఏ అన్న వచ్చినా కలిసి పని చేసిన నేను. కానీ
అసలు ఇది రాజ్యాంగబద్ధంగా అరే అన్నం ఒక పాత్రలో అన్నం ఉన్నది, అది మనిషింత తిందామనే అభిప్రాయం ఈ జాతికి లేకపోవటం బాధ. ఓకే. ఇప్పుడు క్రీమీ లేయర్ కూడా వద్దనేది మా వాళ్ళే. ఇప్పుడు అర్థమైందా? తినేవాడు. ఇప్పుడు అగ్రకులపోడు మాత్రం మన మాట ఎందుకు తినాలి మరి రేపటి నుంచి? మాట మనకే ఓపిక లేదు, మనమే ఈక్వాలిటీని ఇష్టపడతలేకపోతే బయటోడు ఎందుకు ఇష్టపడతాడు చెప్పండి? కాబట్టి ఇప్పటితోని ఈ ఈ ఈ పరిష్కారం అయిపోయినట్టే. దీనికి ఇంకా మళ్ళా ఎవరు ఆలోచించొద్దు. మాదిగ తమ్ముళ్ళకు కానీ అన్నలకు కానీ ఎవరు కూడా ఈ విషయంలో ఇంకొక కార్యక్రమం ఏది చేయాలన్నా దయచేసి ఎవరు దాన్ని పట్టించుకోవద్దు. ఏ నాయకుని మాట వినొద్దు. ఇప్పటికే చాలా మంది మీద కేసులు అయినాయి. ఆ కేసులన్నీ కూడా ప్రభుత్వంతో చెప్పి అవన్నీ తీసేపియాలనేది ఒక అభిప్రాయం నాకు ఉంది. వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ఈ ఉద్యమంలో నష్టపోయారో వాళ్ళందరిది కూడా ఒక మీటింగ్ పెట్టాలనే అభిప్రాయం కూడా నాకుంది. ఈ కేసులు ఎవరెవరైతే పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయో, కేసులు అయినాయో, జైల్లోకి పోయినరో వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా ప్రభుత్వ పరంగా ఆదుకుంటే మంచిదనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ముందుకొచ్చి సహాయం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎవరైతే ఇది మన 4 బిడ్డలు కాల్చుకొని చచ్చిపోయినరో, ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డల తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాలని కుప్పగొలిపోయినాయి. వాళ్ళ రక్తం ధారపోసి మనకు ఇక్కడ అన్నం పెడుతున్నారు ఇవాళ మాదిగలకి. వాళ్ళు పెట్టిన భిక్ష వల్ల ఇవాళ ఈ యొక్క వర్గీకరణ సాధ్యమైందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకని మరి మాదిగ బిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎవరో రెచ్చగొడితే అనవసరమైనటువంటి అభిప్రాయానికి పోకండి. కానీ దప్పుల కార్యక్రమం కానీ ఇంకొకటి కానీ మీరు చెయ్యకండి. 4 రోజులు పోయిన తర్వాత మనం కావాలంటే మనం చేయవలసింది ఒకటి ఉంది. సరే ముఖ్యమంత్రులు అవతమా కాదా పక్కన పెడితే రాజ్యాధికారంలో ప్రభుత్వం ఉంటుంది, దాంట్లో మన రిప్రజెంటేషన్ లేదు. మాట చెప్తున్నా. పోయినసారి కూడా లేదు, ఈసారి కూడా లేదు. ఈసారి ఒక్క రాజనరసింహ ఉన్నాడు, దానికి ఇంకొక మంత్రి కూడా మాకు ఇవ్వాలనేది మాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఒక రాజనరసింహ మంత్రిగా ఉన్నాడు. చాలా నిన్న కూడా ఒకరొకరికి 5 లక్షల రూపాయలు ఇచ్చి దగ్గర 40-50 లక్షలు ఇచ్చి మరి వాళ్ళ కాళ్ళు కూడా కడిగినటువంటి పరిస్థితిని గమనించాలి. అట్లా ఉండాలి నాయకత్వం ఉంటే. రాజనరసింహ మనసులాగా ఉండాలి. పేదరికంలో పుట్టినాం కాబట్టి ఆ రకమైన మనస్తత్వం ఉండాలి. నేనే ఉండి అవన్నీ ఆర్గనైజ్ చేశాను నేను. కాబట్టి చాలా సంతోషం. ఇంకా కూడా ఆ కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, తర్వాత ఈ అమరుల స్తూపం, ఏది తెలంగాణ అమరవీరుల స్తూపం ఎట్లున్నదో ఈ మాదిగల అమరవీరుల స్తూపం కూడా ఒకటి కట్టించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కేసులు అన్నీ కూడా తీసేయాల్సిన కేసులే, అవేమీ పెద్ద క్రిమినల్ కేసులు కావు. అవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న కేసులన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకొని అవన్నీ తీసేయాలని కూడా ఈ సంబరమైనటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం కూడా చేయాలని, ఈ నిర్ణయం చేసి అందరి హృదయాలను సంతోషపెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. సార్ ఒక్క మాట, మా వాటా మాకు కావాలి, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా 11%, 10% పోరాటం జరుగుతుంది అనేది మందకృష్ణ మాదిగ గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అటువంటి పోరాటానికి తెరలేపితే మీరు మద్దతు ఇస్తారా? సో అది న్యాయమైనటువంటి డిమాండ్ అంటారా? మందకృష్ణ ఇక ముందు ఏది చేసినా మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదు. యూనో అతని గుణం మారాలి, అతని మనసు మారాలి. అతనికి అప్పుడే కొమ్ములు వచ్చినాయి ఎత్తి మీద. అట్లా కొమ్ములు వచ్చేటట్టు బతకాలంటే మోత్కుపల్లి నరసింహులు 6 సార్లు గెలుస్తాడే? చిన్న వర్గాల నుంచి వచ్చినవి ఎంత ఓపిక ఉండాలి? ఎవరిని మోసం చేస్తారు? కరెక్ట్ కాదు. ఇంకా నేను ఏంటంటే సరే జరిగింది ఏదో జరిగిందనే దాని మీద ఉన్న కాలి బూడిదైన కుటుంబాన్ని ఒక్కసారి కూడా పరామర్శించకపోవటం ఎంతవరకు కరెక్ట్ అని మందకృష్ణ చెప్పగలుగుతాడు చెప్పండి? ఎంత తమ్ముడైతే మాత్రం ఏ విధంగా ఈ విషయాన్ని మనం కడుపులో పెట్టుకోగలుగుతాం? మనం ఇలా పరిష్కారం అయింది, దాని కారకులు ఎవరు? వాళ్ళు కదా, వాళ్ళకు కదా అంకితం చేయాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెట్టి ఏదో సంగీత ఉద్యమం ఉంది, అది ఏ ఉద్యమం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. దానికి మనం చేయాల్సిందల్లా మాదిగ జాతి చూస్తే డబ్బుల కోట్లేస్తారనే ఒక నింద మన మీద ఉన్నది, మాదిగల మీద ఉన్నది. అగ్రవర్ణాల వాళ్ళు, పార్టీల వాళ్ళు పైసలు ఇస్తే మాదిగలు ఓట్లేస్తారు అంటారు తప్ప అని చెప్తూ మనకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటూ తప్ప రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వటం లేదు. మనం కూడా
ఒకరికి సాయం చేసే స్థితిని మనకు తీసుకురావటం లేదు. కాబట్టి దయచేసి రాబోయే కాలం అంతా కూడా మాదిగ జాతి అంతా కూడా మన కులానికి ఎవరు మన జనాభా ప్రాతిపదిక మీద ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారో, ఎవరు జనాభా ప్రాతిపదిక మీద ఎంపీ టికెట్లు ఇస్తారో, ఎవరు జనాభా ప్రాతిపదిక మీద రాజ్యాధికారంలో అన్ని రంగాల్లో భాగస్వామ్యం ఇస్తారో వాళ్ళకే ఓటేయాలి. అది నా పిలుపు. అది ఇంకా టైం ఉన్నది. రేపు కాంగ్రెస్ పార్టీ నిజంగా ముందుకు వచ్చి ఇవన్నీ మేము చేస్తాము అంటే ఓకే, చెయ్యము అంటే కూడా ఏం చేయాలనో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓటే కదా రాజ్యాధికారాన్ని, ఎవరిని రాజ్యాధికారం తేవాలన్నా ఓటే కదా. కాబట్టి ఈ ఓటుకు తగ్గట్టుగా మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చే పార్టీలు ఎవరు? టీఆర్ఎస్ ముందుకు వస్తుందా, బీజేపీ ముందుకు వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ ముందుకు వస్తుందా? ఏ పార్టీ ముందుకు వచ్చి మనకు అగ్రభాగాన మనల్ని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయగలుగుతుందో ఆ పార్టీలకే ఓట్లు వేసేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉండాలనేది నా కోరిక. అంతేగాని ఏదో గుడ్డిగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా మాదిగ బిడ్డలంతా చదువుకున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు బాగా చదువుకున్నారు. మేమెందుకు రాజ్యాధికారం, మా మనిషి ఎందుకు మంత్రి ఉండకూడదు, మా మనిషి ఎందుకు చైర్మన్ ఉండకూడదు, మా మనిషి ఎందుకు అన్ని రంగాల్లో కూడా పెద్దవాళ్ళు ఉండకూడదు అనే అభిప్రాయానికి వచ్చినారు. కాబట్టి ఇవాళ ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మాల కులస్తులు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన బట్టి విక్రమార్క, రెండోది మన ప్రసాద్ స్పీకర్. అట్లనే దీంట్లో కూడా రాజనరసింహ గారు ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక మంత్రిని కూడా మాదిగ కమ్యూనిటీ నుంచి ఇవ్వాలనేటువంటిది ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. క్యాబినెట్ మంత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కులాన్ని కొద్దిగా మీరు పైకి తెచ్చే ప్రయత్నం చేయండి. పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మీకే లాభం. ఒక మాట చెప్తున్నా. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితులలో ఇంకా ఏ రకమైన ఉద్యమానికి ఇప్పుడు అవకాశం లేదు, అవసరం కూడా లేదు. రాబోయే కాలంలో ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఒక ప్లాన్ ప్రకారంగా మాదిగ జాతి అంతా ఒక తాటి మీదకి వచ్చి ఓటు ఎవరికి వేయాలంటే వాళ్ళకి వేయాలి మనం. అప్పుడు మన ఉనికి పెరుగుతుంది. మన వల్ల ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోద్దని అభిప్రాయం వచ్చినప్పుడే మనకు రాజకీయమైనటువంటి అధికారం వస్తుంది. ఎన్టీ రామారావు నాకు పవర్ మంత్రి ఇచ్చాడు. దునియాలో ఉన్న జనానికి అంత అధికారం పవర్ ఇచ్చాను, కరెంట్ ఇచ్చాను, సోషల్ వెల్ఫేర్ ఇచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ హాస్టల్ కట్టుకొని నా పరిధిలో నేను ఇవ్వగలిగా. అంటే అధికారం నా చేతుల్లో ఉంటే అంత మాత్రం అంతే. చిన్న అధికారం ఉంటేనే అంత చేస్తే అధికారం ఖచ్చితంగా అన్ని వర్గాలలో అన్ని భాగాలలో ఉంటే ఎంత మేలు జరుగుతుంది మాకు. కాబట్టి ఆ దిశలో ప్రయాణం చేయాలి తప్ప మరొకటి కాదు. కృష్ణమాదిగా కాదు, ఎవ్వరు కాదు. ఇది కేవలం ఆ 4 బిడ్డల మరణమే ఇగో ఇంత దూరం తీసుకొచ్చి ఇవాళ మనకు ఇది సాధించటానికి ఆ ఉద్యమం ఉపయోగపడ్డది. వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ త్యాగం, వాళ్ళ రక్తం ధారపోసి మనల్ని బతికిస్తున్నారు. ఎవరు కూడా ప్రాణం ఇస్తామని ఎవడన్నా చెప్తాడా? చెప్పరు. కానీ వాళ్ళ ప్రాణం ఇచ్చి మనల్ని బతికిచ్చారు. ఇవాళ మన జాతిని బతికిచ్చారు. వాళ్ళ కోసం ఆలోచించండి. వాళ్ళ కోసం 10 రూపాయలు అవసరమైతే సాయం చేయండి. ఇంకా కూడా ప్రభుత్వ పరంగా ఏమేమి రావాలనో నేను ఆలోచిస్తూ ఉన్నా. దామోదర్ రాజనరసింహతో కూడా నేను మాట్లాడా. ముఖ్యమంత్రితో కూడా అవకాశం ఉంటే మాట్లాడతా నేను. అదే రకంగా ఈ కేసులు కానీ ఈ ఉద్యమంలో నష్టపోయిన వాళ్ళందరిది కూడా ఒక చిన్న మీటింగ్ ఒకటి కూడా ఏర్పాటు చేసి ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకొని మనం అంతా మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి కూడా అది తీసుకొద్దామనేటువంటి అభిప్రాయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్నో ఏళ్ల కళ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి చట్టరూపం దాల్చుకుంది. సో ఆ కళ నెరవేరింది. కానీ అప్పుడు ప్రాణాలు విడిచిన ఆ కుటుంబాలని ఆదుకోవాలి. మాదిగా ఉద్యమకారుల అమరుల స్మారక స్తూపాన్ని పెట్టాలి. ఆ ఉద్యమంలో పాల్గొన్న వారి యొక్క కేసులన్నీ కూడా ఎత్తివేయాలంటూ ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి గారు. సో త్వరలోనే ఒక కృతజ్ఞత సభను కూడా పెట్టబోతున్నాం. సభ ద్వారా అందరం అప్పటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్తాము. ఇక నుంచి ఉద్యమాలు ఉండకూడదు. సో తర్వాత భవిష్యత్తు మనం చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి ఉద్యమాలకు తావునివ్వద్దు, ఎటువంటి ఉద్యమాలకు మీరు పోవద్దంటూ ఇక మాదిగ జాతి బిడ్డలకు మోత్కుపల్లి ఇస్తున్నటువంటి పిలుపు. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఉద్యమాలు ఆగినట్టేనా లేక మళ్ళీ ఏమైనా మొదలవుతాయా? సో దేశవ్యాప్తంగా ఈ ఎస్సీ వర్గీకరణ అమలు అవుతుందా లేక తెలంగాణకే పరిమితం అవుతుందా? మీరైతే చూస్తుండండి తొలి వెలుగు. మళ్ళీ కలుద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.